హాయ్ అండి. ఈరోజైతే టూటీ ఫ్రూటీ చేసుకుందామా? ఏంటి టూటీ ఫ్రూటీ అని ఇవి చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈ వాటర్ మిలన్ తొక్కలతోనే ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీ చేసుకుందామండి. తిన్నాక మనం పడేయకుండా వీటితో ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా మనం వాటర్ మిలన్ తొక్కలని రెడ్ పార్ట్ అంతా తీసేసుకొని పైన చెక్కు అంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకోండి. వేడి చేసుకున్నాక ఈ వాటర్ మిలన్ ముక్కలని అందులో వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులోనే హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి. పావు కప్పు దాకా నీళ్లు వేసుకొని చక్కెర అంతా కరిగేదాకా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే ఒక మూత వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోండి. చక్కెర అంతా కరిగి తీగపాకం వచ్చాక అందులోనే ఇందాక మనం ఉడికించుకున్న వాటర్ మిలన్ ముక్కలని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని వాటిని ఇలా 2 బౌల్స్లో సపరేట్గా తీసుకొని ఒక దానిలోకి ఎల్లో ఫుడ్ కలర్, ఒక దాంట్లోకి రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా చక్కెర పాకం అంతా వాటికి పట్టుకునేలా ఒక రోజు నైట్ అంతా అలా వదిలేయండి. చక్కెర పాకంలో నానిన వాటిని పొద్దున్నే తీసి వేరే ప్లేట్లో సపరేట్గా ఆరబెట్టుకోవాలి. రెడ్ కలర్వి సపరేట్గా, ఎల్లో కలర్వి సపరేట్గా ఆరబెట్టుకోండి. ఏమాత్రం షుగర్ సిరప్ అయితే రావద్దండి. ఇలా తీసి వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెట్టుకున్నా పర్వాలేదు, ఫ్యాన్ కిందైనా పర్లేదండి. ఎండలో అయితే ఒక్క రోజులో ఆరిపోతాయి. ఫ్యాన్ కింద అయితే 1.5 డే పడుతుందండి, బాగా ఆరిపోతాయి. చాలా బాగా వస్తాయండి. అసలు మనం ఇవి బయట కొన్నట్టుగానే ఉంటాయండి. వీటిని మనం కేక్స్లో కానీ బిస్కెట్స్లో కానీ అలా వట్టిగా కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇలా ఎండలో పెట్టుకున్నాక ఇలా ఆరిపోయాయండి. చాలా బాగా వచ్చాయి. అసలు వీటిని వాటర్ మిలన్తో చేసామంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగున్నాయండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.